సదాశివపేట పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం సదాశివపేట చేనేత సహకార సంఘం మేనేజర్ చిల్వరి వెంకటేశం, ఉపాధ్యక్షులు గడిల గణేశం, సదాశివపేట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునిపల్లి విశ్వనాథం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం చేనేత కార్మికులను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత పరిశ్రమ సదాశివపేటలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్ల కుదేలైందన్నారు. నేసిన చీరకు గిట్టుబాటు లేక చేసిన అప్పులు తీర్చలేక నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం సెక్రటరీ పోలా ప్రభుకుమార్, డైరెక్టర్లు గోనె శంకర్, చిల్వరి రవికుమార్, మునిపల్లి రమేష్, పద్మశాలి కుల బాంధవులు కోట రవీందర్, మునిపల్లి రామకృష్ణ, గుజ్జరి ఆంజనేయులు, మధునల నారాయణ, ఆటిపాముల కృష్ణ, నరసింహులు, కొంగరి ప్రభు, చిలకపల్లి రాములు, న్యాలం పనికృష్ణ, రమాండ్ల రాజు, భీమనపల్లి నరసింహులు, గడిల ప్రభాకర్, ఒగ్గు గణేష్, గొంగ సిద్ధారాములు తదితరులు పాల్గొన్నారు. చేనేతకు గవర్నమెంటు మాకు మరి పౌర్ణమి మీద కలరు బట్టలు నడిపిస్తున్నారు కాబట్టి దానికి గవర్నమెంటు ఎన్ని పోగులు ఉండాలి, ఏం నడిపించాలనేది ఉంటుంది. వాళ్ళే గవర్నమెంటే వాళ్ళకు అన్ని విధాల ఇది చేస్తే మా చేనేత కార్మికులు ఏం కావాలి? ఇప్పుడు కలర్ పోగులు గిన్ని పోగులు అంటేనే ఉంటుంది. అంతకంటే ఎక్కువ కలర్ పోగులు పెట్టొద్దు. మరి మా చేనేత వాళ్ళు ఏం కావాలి? పవర్లూమ్ మీద ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. మరి మేమేమో చేతి వృత్తి ఉంటుంది కాబట్టి మరి మాకు ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. మేము వెంటబడిపోతున్నాం. మాకు ఏ గవర్నమెంట్ ఆదుకునేది ఎవరు ఇదివరకు ఇది లేదు. అందుకని మరి మీరు అధికారులే మీరు వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఆ విధంగా ఈ విధంగా చేసి లోన్లు వాళ్ళకే ఇచ్చి చేస్తున్నారు. మరి బట్ట కొనాలంటని ఉంటే మాకు నూలుకు ఇది మాకు ఏదే కానీ ఇది భారతదేశమే పండిస్తుంది. ఎక్కువ మట్టుకు దూది ఏ దేశంలో పండుతలేదు, కానీ సదా ఈ భారతదేశంలోనే పడుతుంది. అయితే ఆ దూది మీద బతికేటోడు బరువైపోయింది. ఎట్లయితే దూదినే బయట దేశాలకు ఎగుమతి చేస్తుంది. మన దేశం లోపల 40-50 రూపాయల కిలో దూది కొనుక్కొని అయితే దాని దారం తయారు చేయాలంటే 100 రూపాయలు అవుతుంది. ఆ 100 రూపాయల దారంను ఇంకేం చేస్తుందంటే ఈడ దూది పండింది, లేదా ఈడ దారం తయారు చేసి ఈడ బట్టలు తయారు చేసి వేరే దేశానికి మనం ఎగుమతి చేస్తుంది. ఈ రాజకీయ సంక్షోభంతో ఎవరికి ఏమవుతుందని తెలియకుండా మన దూదిని వేరే దేశానికి పంపిస్తాము. మనము ఈడ 100 రూపాయలకు దూది పండిస్తే 200 రూపాయలకు వేరే దేశానికి వస్తుంది, కానీ వేరే దేశానికి పంపిస్తాము. అయితే వేరే దేశం పోటు దాన్ని బట్టలు తయారు చేసి జిన్ను పాయింట్, గిన్ను పాయింట్, ఆ పాయింట్, ఈ పాయింట్ అని వాడు 800లకు 1000 రూపాయల కిలో మనకు అమ్ముతుంది. మనమేమో 200 రూపాయల కిలో దారం పంపిస్తే దూది పంపిస్తే అయితే చేనేత స్పిన్నింగ్ మిల్లు ఎందుకు బంద్ అయినాయి అంటే దూదే వేరే దేశం పోతుంది. స్పిన్నింగ్ మిల్ బంద్ కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ దారం తయారు చేస్తే దాని మీద ఎంతోమంది బతుకుతారు. ఆ దారంతో బట్ట తయారు చేస్తే చేనేత కార్మికులు ఎంతోమంది బతుకుతారు. అయితే దారం తయారు చేయడం లేదు, దూదే వేరే దేశం ఎగుమతి చేస్తుంది, మళ్ళీ బట్ట తయారు చేయడం లేదు, బయటనే వేరే దేశంకి వెళ్ళి ఎగుమతి చేస్తున్నారు. అయితే వేరే ఇది మత్స్య కార్మికులకు వెళ్ళి చేపల దిగ పెట్టుకోండి అంటాడు. వాడు చేపలకు అన్ని వాడేస్తాడు, అన్ని ఇస్తాడు. చేపలకు సబ్సిడీ ఎవడయ్యా చేపలు వేస్తాడు? ఉత్త చేపలకు అని పేరు ఉన్నది, మనకి నెలకి సంవత్సరానికి 100 రూపాయలు వస్తాయి. గొర్రెలు అంటాడు, ఎవడయ్యా గొర్రెలు చూపెట్టు, నాకు చూపెట్టు. గొర్రెలోడు ఎవడు లేడు, గొర్రెలు మేపెట్టోడు లేనే లేడు. గొర్రెలు అంటారు, గొర్రెల సబ్సిడీ అంటారు. 20 గొర్రెలు తెస్తారు, 6 నెలలు ఏడాది ఆయన గొర్రెలు అమ్ముకుంటారు. కానీ ఈ చేనేత కార్మికులకు మనకు చేనేత అంటే ఎందుకంటే మనకు దారం ఇస్తే ఈ చేనేత కార్మికులకు పని నేర్పాలి, పని మీద ఎంతోమంది బతకాలి మనం అంటే అప్పుడు మనం ఆ చేనేత మీద బతకడానికి అవకాశం ఉంది. చేనేత ఇది మనం మాట్లాడుతున్నాం, కానీ ఈ మాటలు అందరికీ వినడానికే. కానీ ఏ విధంగా ఉందయ్యా ఈ మాటలు అంటే ఇప్పుడు మన శరీరం లోపలనే మన పళ్ళు ఉన్నాయి, 32 పళ్ళ లోపల నేలకు ఉంది. అయితే ఆ నేలక ఏం చేస్తుందంటే అది పళ్ళని నమిలి నేలక మీద పెడుతుంది, ఆ నేలక మింగుతుంది, ఇంకుంటూ పోతూనే పోతుంటే ఆ నేలక అంటే ఏమమ్మా మీ పనులు మీరు ఊరికే నమిలి నా నేలక మీద పెడుతున్నా, నేను మంచిగా తింటున్నా, నీకేమైనా మేలు చేస్తాము, ఏమైనా నీకు మేలు చేస్తాము అన్నదంట. అంటే నేను ఏం మేలు చేయకు, కానీ ఊకున్నతో ఊకో అన్నదంట.
ఏమన్నా మేలు చేయంటే ఏమన్నా మాట్లాడితే ఈ నేలక మాట్లాడితే పనులు రాలగొడతాను, పనులను తిరుగుతారు, పనులు రాలగొడతారు. నేలకతోటి మాట్లాడితే పనులు రాలగొడతారు, అవునా లేదా? అట్లా మనం ఏంటంటే ఈ నేలక మంచిదే, మనం ఉన్నతాలే ఉండాలి. ఏమన్నా మాట్లాడితే పనులు రాలగొడతాం. అయితే వినడానికి శ్రద్ధ లేదు, చేయడానికి శ్రద్ధ లేదు. చేనేత కార్మికుడు అంటే పోగొట్టి అతుకు పెట్టేటోనికి వానికి చేనేత కార్మికుడు, వానికి దాని కష్టం అనేది తెలుస్తుంది, దాని న్యాయం అనేది తెలుస్తుంది. అన్ని రాజకీయంలో మనకు అతుపెట్టడానికి రాదు, ఇది దాని పద్ధతి తెలియదు, దాని కష్టం తెలియదు, దాని నిష్ఠూర్తం తెలియదు. దాని మీద చేనేత కార్మికులు అందరం నేను అంటలేను, మళ్ళీ అనుకోకుండా తప్పుంటే క్షమించండి. అయితే చేనేత కష్టం అనేది తెలిస్తే అతుపెట్టడానికి వచ్చినోనికి వానికి ఆ కష్టము దారిద్రం కష్టం నరం అనేది తెలిస్తే వాడు చేనేత కార్మికులు ఏం చేయాలి, నాకు చేనేత కార్మికులకు అని మనకు వస్తుంది. ఊకే సీట్ కావాలి, నాకు సీట్ మీద కూర్చుంటే అయిపోయి అంటే ఏం తెలుస్తుంది? అయిపోయి ఏమైనా ఈరోజు అంటే కథం అక్కడ పోతుంది. కానీ అయినంత మటుకు చేనేత కార్మికులు ఈరోజు బతకడానికి చాలా కష్టం ఉంది. ఎందుకు కష్టమైందంటే మీద ఇది మన దూదే వేరే దేశాలకు పోతుంది. కావున ఇక బ్రతికేటట్లు లేదు. ఉత్తరం చెప్పుకోవడానికి ఇది అది అని అంటాం. కానీ ఇక్కడ దారం తయారు చేయడం పెట్టిందంటే కొంతమంది బతుకుతారు, ఇక్కడ బట్ట తయారు చేయడం అంటే కొంతమంది బతుకుతారు. అట్లే చేనేత మీద మనం బతకడానికి అవకాశం ఉంది. ఇక ఇక్కడ దూది లేదు, దారం లేదు, బట్ట లేదు. అంత వేరే దేశంకి వెళ్ళి మనం 200 రూపాయలకి దూది అమ్ముకోవాలి, 800 రూపాయల కిలో బట్ట కొనుక్కోవాలి, తొడుకోవాలి. అయితే అందుకే ఇవ్వని పని వాడు చేసుకోవాలి. ఈరోజు 7th ఆగస్టు బుధవారం నేషనల్ హ్యాండ్లూమ్ డే, వీవర్స్ డే సదాశివపేట చేనేత సహకార సంఘం నందు ఈ చేనేత కార్మికులు సభ్యుల మధ్యన ఘనంగా జరుపుకున్నాము. ఇట్టి చేనేత వృత్తిని ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి మొగ్గాలు ఉండి నేయబడినవి. కాకపోతే ఈ మధ్యన ఆ పెద్ద మనుషులు కొంతమంది పోవడం వల్ల ఆ వృత్తిలో దానిలో ఎక్కువ ఫలితం లేదని చెప్పి వేరే వృత్తిలోకి వెళ్ళిపోయినారు. ఉన్న కొంచెం మంది ఇలా కార్ఖానా సాంచల్ పవర్ లూమ్స్ నడిపించుతూ వాళ్ళ జీవనం సాగిస్తారు. ఈ బతికించనికే గవర్నమెంట్ ఈ వృత్తి వాళ్ళకు ఏదన్నా వాళ్ళకు లోన్ ఫెసిలిటీ కానీ ఆర్థికంగా సహాయం చేసినచో వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఎదగడానికి దోహదం పడినట్లయితుంది. ఈ దినమున ఈ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుచు ముగించున్నాను. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చేనేత అన్నలకు కూడా ఈరోజు జాతీయ చేనేత నుంచి మేము శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు చేనేత కార్మికులు అందరూ కూడా గతంలో అనేక మంది కూడా చేనేత చేసి మంచి బ్రతికే వాళ్ళు ఈరోజు క్షీణించిపోయినరు. అంటే బతుకుదేరు లేనివాడు ఎవడు అని అంటే ఈరోజు చేనేత కార్మికుడు అనేది ఈరోజు ప్రశ్నార్థంగా నిలబడ్డది. దీని కారణాలు మొత్తం కూడా ప్రభుత్వాలు ఈరోజు అనేక కులాలకు అనేక రాయితీలు అనేక బెనిఫిట్లు మరి అభివృద్ధి చెందే విధంగా వాళ్లకు ఇస్తూ ఉన్నది. కానీ ఈరోజు పద్మశాలీలు చేనేత కార్మికులకు ఎలాంటిది కూడా ఇచ్చే ప్రభుత్వాలు ఇవి కనబడట్లేదు. ప్రతి ప్రభుత్వం చెప్తా ఉంది చేనేత కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి, కానీ ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి చేనేత కార్మికులు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాల మీద మనము పోరాటాలు కానీ దాడులు చేస్తే తప్ప మనకు న్యాయం చేసే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఈరోజు చేనేత కార్మికుల దినోత్సవ సందర్భంగా ప్రతి చేనేత అన్న కూడా మరి రాజకీయంగా ఎదగాలి, రాజకీయ చైతన్యం తెచ్చుకొని మరి ఈరోజు ప్రభుత్వాల మీద పోరాటం చేయాలని చెప్పేసి ఈ సదాశివపేట మా యొక్క చేనేత కార్మికులు అందరి తరపు నుంచి కూడా మీకు కోరుకుంటూ ధన్యవాదాలు.